ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యన నిలిచి. చూడండి, ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత తలుపులు మూసుకొని లోపల ఉన్నారు యూదులకు భయపడి శిష్యులు. అక్కడ ఇంకా దేవుని వాక్యం ద్వారా మార్పు పొందిన స్త్రీలు. తలుపులు వేసుండగా ఏసున్న తలుపుల్లో నుండి యేసుక్రీస్తు డైరెక్ట్గా లోపలికి వచ్చేసాడు. ఒక్కసారి వాళ్ళు షాక్ అయిపోయారు. ఏంటబ్బా, తలుపులు వేసుండగా వచ్చాడేంటి? అది బతుకున్నప్పుడు ఈయన తలుపులు తీస్తే వచ్చేవాడు, ఇప్పుడు చనిపోగా వేసున్న తలుపులు వచ్చాయంటే ఆయన భూతమని భయపడేటప్పుడు మీకు సమాధానం కలుగునుగాక అని చెప్పేసి ఆయన ఒక్కసారి నా చేతులను చూడండి, మీరు చూస్తున్న భూతానికి మాంసం ఎమకలు ఉండవని చెప్పేసి పరిచయం చేసుకున్నాడు. వారిలో తోమా లేడు. తోమా ఏమన్నాడు? ఆయన చనిపోయి తిరిగి లేచింది నేను నమ్మనన్నాడు. బాగా గుర్తించండి పిల్లలు. ఈ 11 మంది శిష్యుల్లో ఒక్కడు సందేహించిన సువార్త అంతా కూడా ఏమైపోయింది? ఎవరు నమ్మరు. ఎందుకంటే యేసుక్రీస్తుతో పాటు తోమా కూడా ఉన్నాడు గనక, అందరూ కూడా వాస్తవాలే చెప్పాలి గనక, తోమా కూడా ఒకవేళ అపనమ్మకంతో ఉండి ఇతని సందేహంతో సువార్తని ఏరే విధంగా చెప్తే ఏమైపోయింది? సువార్త ప్రజల్లోకి రాదు.